రోషన్, నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడాను తెలిసినటువంటి బిడ్డ. చెప్పాలంటే కనుక నాకు రామ్ చరణ్ ఎట్లాగో, మా ఇంట్లో ఇతర నా మేనల్లులు వాళ్ళు ఎట్లాగో, అదేవిధంగా మరొక బిడ్డ రోషన్. మామూలుగా స్టార్ట్ అయినా, చెప్పాలంటే 1 నుంచి స్టార్ట్ అయినా టువర్డ్స్ ఫినిషింగ్ ఇది 100% గడిపోయింది. ఎస్పెషలీ నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా అది పీక్ వెళ్ళిపోయింది. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేటెడ్గా ఉంది సినిమా. లవ్ స్టోరీ కూడా ఒక ఎడ్యుకేటెడ్గా అంత బాగా తీసుకెళ్లారు. ఇతను ఇంటికి నుంచి బయటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చివరి వరకు దడదలాడించి లాస్ట్లో క్లాప్స్ కొట్టకుండా ఎవరు బయటికి రారు. దట్ కైండ్ ఆఫ్ నైస్ ఫిలిం. మొన్న చిన్న స్పీచ్లోనే అర్థమైపోయింది ఎంత టాలెంటెడ్ అని చెప్పేసి. యూఆర్ సో వెల్ డన్ పెర్ఫార్మెన్స్ హియర్. వెరీ వెరీ మచ్. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ ఎ బిగ్ హీరోయిన్ ఇన్ యూ. చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అని కూడా లేకుండా, చాలా పెరుగు లేకుండా. అందరికీ ఈ చిత్రం ఆద్యంతో నచ్చిందని నేను అనుకుంటున్నాను. 10 కోట్ల తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకోవడానికి వస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ రోషన్ యాజ్ వెల్ యాజ్ యూ టూ, అండ్ both of you have done a great performance.
మూవీ చూడటానికి ఇచ్చేసినటువంటి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అతిరథ మహారథులైనటువంటి వాళ్ళు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, ఇంకా చాలామంది నిర్మాతలు, నటీనటులు అందరూ వచ్చారు. అందరికీ ఈ చిత్రం ఆద్యంతో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో రేపు మార్నింగ్ ఇది రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ ప్రివ్యూ వేశాం ఈ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరికీ చూపించడం కోసం. మా ప్రయత్నం సక్సెస్ అయిందనే నేను భావిస్తున్నాను. రేపు పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మరింత ఎక్కువగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. నిర్మల్ కాన్వెంట్ అనేది ఒక టెండర్ లవ్ స్టోరీ, వెరీ హార్ట్ టచింగ్గా ఉండటమే కాకుండా వెరీ ఎడ్యుకేటివ్గా ఉంది. సో ఇది ఒక ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీగా నేను అనుకుంటున్నాను ఇది. అండ్ స్టార్టింగ్ మామూలుగా స్టార్ట్ అయినా, చెప్పాలంటే 1 నుంచి స్టార్ట్ అయినా టువర్డ్స్ ఫినిషింగ్ ఇది 100% గడిపోయింది. ఎస్పెషలీ నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా అది పీక్ వెళ్ళిపోయింది. నేనైతే మాత్రం ఆద్యంతం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా డైరెక్టర్ కోటేశ్వరరావు గారు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడాను ఆ పట్టుని ఎక్కడ సడలకుండా చాలా చక్కగా తీసుకెళ్ళినందుకు ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి లవ్ స్టోరీని ఎంకరేజ్ చేస్తూ అటు నాగార్జున గారు నా మిత్రుడు తను ముందుకు రావటం, అలాగే దీని వెనకాల నిర్మాణ సారథ్యం వహించినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారు కూడాను ఇలాంటి సినిమాకి వెన్నుదన్నుగా ఉండటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే ఇలాంటి సబ్జెక్ట్స్ ఇలాంటి ప్రజల్లోకి వెళ్తాయి, ప్రేక్షకులు ఆదరణ పొందుతుంది అంటాం, ఎలాంటి సందేహం లేదు. అండ్ మీలో ఎవరు కోటీశ్వరుడుని చాలా చక్కగా సినిమా క్లైమాక్స్గా చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఆ రకంగా అంత ఇంట్రెస్ట్ సస్టైన్ చేయగలిగింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ హీరోయిన్ పాప శ్రేయ, తను చిన్నప్పుడు నాతోటి జై చిరంజీవి అనే సినిమాలో నా మేనకోడగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళందరూ హీరోయిన్స్ అయిపోయి చాలా చక్కగా చేయడం జరిగింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడు రోషన్, నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడాను తెలిసినటువంటి బిడ్డ. చెప్పాలంటే కనుక నాకు రామ్ చరణ్ ఎట్లాగో, మా ఇంట్లో ఇతర నా మేనల్లులు వాళ్ళు ఎట్లాగో, అదేవిధంగా మరొక బిడ్డ రోషన్. అండ్ రోషన్ని నేను వాడు పుట్టిన దగ్గర నుంచి ఎరుగుదును, తను ముందు నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. చేస్తుంటే హీ హ్యాస్ టు బికమ్ హీరో, హీ బౌండ్ టు బి ఏ హీరో అని అనిపిస్తుంది. హీ ఈజ్ ఒక హీరో మెటీరియల్. కాబట్టి ఈ రోజున రోషన్కి ప్రత్యేకించి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని, రోషన్ భవిష్యత్తులో ఒక మంచి హీరోగా రూపాంతరం చెందడానికి ఈ సినిమా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను, ఆశపడుతున్నాను. అది నెరవేరుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ రోజున సినిమా అయిపోయిన తర్వాత మా తమ్ముడు శ్రీకాంత్ అండ్ అమ్మాయి ఊహలో వాళ్ళ ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే కనుక చాలా చాలా సంతోషం వేసింది. మొత్తం విజయం అంతా వాళ్ళిద్దరి కళ్ళలోనే ఉంది, వాళ్ళ కొడుకు ద్వారా చూసుకుంటూ. ఈ రకంగా సినిమాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇలాంటి సినిమాలు ఆడాలి, ప్రేక్షకుల మన్ననలు ఆదరణ పొందాలి. అలాంటప్పుడు ఈ పరిశ్రమలో ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని రావడానికి దోహదపడుతుంది. మనస్ఫూర్తిగా చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందుతున్నట్లు ఎలాంటి సందేహం లేదు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ అన్న, గుడ్ లక్ మా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టైట్గా తీసుకెళ్లారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ నాట్ బై లీస్ట్ ఎందుకంటే రోషన్ని నేను ఫస్ట్ ఆ రోజు ఆడియో రోజు చెప్పాను, చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అని కూడా లేకుండా, చాలా పెరుగు లేకుండా ఎవ్రీ సీన్స్ చాలా బాగా చేశాడు. డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, డెఫినెట్గా మంచి హీరో అవుతాడు నమ్మకం ఉంది. దీని ఏంటంటే నెక్స్ట్ మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకో, డెఫినెట్గా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. At the same time, hero knows she did a very good job. Expression did very good. Definitely, this is going to be a big hit.
ఆల్ ది బెస్ట్ ఫర్ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి కోటీశ్వరుడే కాదు, నాకు తెలిసి ఆల్ రేపు 10 కోట్ల తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకోవడానికి వస్తున్నాడు. సో ఆల్ ది బెస్ట్ రోషన్ యాజ్ వెల్ యాజ్ యూ టూ, అండ్ బోత్ ఆఫ్ యూ హావ్ డన్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ నీకేం చెప్పాలి, నాకు తెలిసి శ్రీకాంత్ భయ్య ఎన్ని హిట్లు ఇచ్చాడో నాకు తెలిసి అంతకన్నా ఎక్కువ హిట్లు ఇస్తాడు రోషన్ అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. నిర్మలా కామెంట్ మీరు వెళ్ళి చూడాలి సినిమా. గో వాచ్ ఇట్. ఇట్స్ అ క్యూట్ ఫిలిం. Thank you. Just to share also, it's a damn cute film, and they both are looking damn cute as well. And all the best, Roshan. Very happy, and hats off to Nagarjuna Garu for making such a cute film. And welcome to the industry, Roshan, once again. And hope you make lots and lots of films like this. Thank you. All the best. నువ్వు మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది. మొన్న చిన్న స్పీచ్లోనే అర్థమైపోయింది ఎంత టాలెంటెడ్ అని చెప్పేసి. యు ఆర్ సో వెల్ డన్ పెర్ఫార్మెన్స్ డియర్. వెరీ వెరీ మచ్. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ అ బిగ్ హీరోయిన్ ఇన్ యూ. మార్వెలస్ ఫిలిం. ఫస్ట్ ఏంట్రా చిన్నపిల్లలు గొడవలా ఉంది ఇదేదో అని అనుకున్నా కాసేపు. అక్కడి నుంచి టుక్ ఎ టర్న్. ఇతను ఇంటికి నుంచి బయటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చివరి వరకు దడదలాడించి లాస్ట్లో క్లాప్స్ కొట్టకుండా ఎవరు బయటికి రారు. దట్ కైండ్ ఆఫ్ ఎ నైస్ ఫిలిం. ఐ అప్రిషియేట్. జీకే నువ్వు ముందుకు రావు నాకు తెలుసు. యు ఆర్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. బాయ్. ఏ శ్రీకాంత్, ఏ పర్టికులర్ శ్రీకాంత్, కంగ్రాట్స్ మ్యాన్. శ్రీకాంత్ అండ్ మిస్సెస్ శ్రీకాంత్, యువర్ మమ్మీ డాడీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హోల్ గేమ్. థ్యాంక్ యూ. బాయ్. ఆడియో రిలీజ్ రోజునే సినిమా అద్భుతంగా వస్తుందని ఆ రోజునే అనిపించింది. చాలా అనుభవం ఉన్న దర్శకుళ్ళ ఇంతమంది కొత్త నటీనటులతోటి చాలా అద్భుతమైన సినిమా తీశారు. నమస్కారం. ఐ పర్సనలీ ఆఫ్ కోర్స్ ఈ ఫిల్మ్ నేను కూడా చాలా 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 స్పెషల్గా ఉంది. అండ్ it's come out really nice, and I have to thank the entire team, especially I think I'll be indebted for life to the cinematographer of this film, S.V. Vishweshwara Garu sir. I don't think this film would have been possible without him. And to the entire producers cast, Roshan, he's done a fabulous job in the film. Music chala chala bagundi, and I really have to thank the entire cast and crew of the film. Now the film's out there for the viewers. Please go into the theaters and watch it. Thank you so much. కష్టం ఫలించిందండి. సో డైరెక్టర్ గారు, సో మేము పడిన కష్టం ఫలించిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ గారు, మేము మా ఆర్టిస్టులు అందరూ చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. సో డెఫినెట్గా ఆ కష్టం ఫలించిందనే అనాలి. సో ఇట్స్ ఆల్ అప్ టు ది ఆడియన్స్ ఇప్పుడు. యా ఎవ్రీబడి, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఇప్పుడు దాకా. అండ్ ఇప్పుడే ప్రీమియర్ అయ్యింది. అందరూ చూసి చిరంజీవి గారు, శ్రీకాంత్ గారు, గోపీచంద్ గారు అందరూ సినిమా చూసి చాలా పాజిటివ్గా, చాలా బాగా బాగా బ్లెస్ చేశారు మా టీంని అంతా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు మ్యూజిక్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ సాంగ్స్కి చాలా బాగా చెప్పారు చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్ గారు కానీ గోపీచంద్ గారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ నా మ్యూజిక్ గురించి అండ్ సినిమా గురించి చాలా బాగా చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఇది మా అందరి 2 ఏళ్ళ కష్టం. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరు ఇలా పాజిటివ్గా చెప్తూ ఉంటే. సో థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు నాగార్జున సార్, జీకే సార్ అండ్ కోటేశ్వరరావు గారు అండ్ అలాగే శ్రీకాంత్ గారు అండ్ నిర్మలా కాన్వెంట్. చక్కటి లవ్ స్టోరీ. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేటెడ్గా ఉంది సినిమా. లవ్ స్టోరీ కూడా ఒక ఎడ్యుకేటెడ్గా అంత బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ కన్నా ఎవరు ఎంత బాగా చేసినా ఏం చేసినా డైరెక్టర్ తీసుకెళ్లే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగా వర్కౌట్ చేశారు. ఆ చిన్న మైన్యూస్ డైలాగ్స్ కానీ, ఎడ్యుకేటెడ్ చేసేది జనాలను కానీ. అలాగే ఎస్పెషల్లీ నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీగా ఫిల్మ్ తీసుకెళ్ళిపోయారు. ఇది అలా 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 లెగ్స్కుంటూ వెళ్ళి క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక చిన్న బ్యూటిఫుల్ మూవీలాగా తయారైంది ఇది హ్యాపీగా. అలాగే శ్రేయస్ శర్మ చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగా. అంటే చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా చాలా ఎక్స్ట్రా హుషారుగా కానీ, సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. అలాగే రోషన్ గురించి నేను ఏం చెప్పాను, చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ సెంటిమెంట్ సీన్స్ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే రోషన్ కూడా నేను ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతూ
ఇంకా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపి విశ్వేశ్వరరావు గారు నిజంగా ఎక్స్ట్రాడినరీ ఇది ఇచ్చారు, ఫోటోగ్రఫీ. ఆల్ ద బెస్ట్. వీళ్ళందరూ కూడా ఒక డెబ్యూ ఫిల్మ్ లాగా లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా చేశారు వీళ్ళు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా ఒక మంచి సినిమా మా రోషన్కి ఇచ్చారు, వీళ్ళందరూ బాగా తీశారు, బాగా చూపించారు కూడా. అలాగే అన్నిటికంటే ముఖ్యం దీనికి మ్యూజిక్ రోషన్ సాలూరి, కోటి గారు అబ్బాయి. నిజంగా నేనైతే రికార్డింగ్ చాలా కష్టం, ఎందుకంటే కొత్త వాళ్ళు చేయడానికి. సాంగ్స్ అయితే ఎలాగైనా చేస్తారు, బట్ సాంగ్స్ అలాగే చేశారు, రికార్డింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్. కంగ్రాచులేషన్స్ రోషన్ సాలూరి. అందరూ కూడా కొత్త వాళ్ళు నిజంగా ఈ సినిమాని ఇంత లెవెల్కి తీసుకొచ్చారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు రేపు డెఫినెట్గా పాజిటివ్గా మేము హ్యాపీగా వెళ్తున్నాం. సో మీ అందరి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్లో ఉన్న టెన్షన్ కొంచెం రిలాక్స్ అయింది. ఇప్పుడు అందరూ బాగుందని చెప్పారు, పాజిటివ్ రియాక్షన్ వచ్చింది అందరిలోనూ. మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ శ్రేయ, అలాగే రోషన్, ఇంకా రోషన్ అందరూ చాలా బాగా చేశారు. సో ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ అండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూవీకి. అసలు అది మాత్రమే కాకుండా రికార్డింగ్ కూడా ఎక్సలెంట్. ఒక్కొక్క సీన్కి లైఫ్ ఇచ్చినట్టుగా బ్యాక్ సైడ్ నుంచి అసలు అంత బ్యూటిఫుల్గా ఉండింది. నిజంగానే టెండర్ లవ్ స్టోరీ, ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అని నాగార్జున గారు చెప్పినట్టు అలాగే అనిపించింది మూవీ చూసేదాకా. అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి రోషన్కి. యా, థ్యాంక్ యూ.